కూడా ఇచ్చిన బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దయచేసి చిన్న ప్రకటన గమనించండి. ప్రభు చిత్తమైతే మరి వచ్చే నెలలో అంటే మార్చి నెలలో మరి 9వ తారీఖున మరి ట్రైకోనా వివాహం మరి కార్యక్రమం గురించి ఇప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. అందరికీ తెలిసిన విషయమై మాకు తెలియదని చెప్పడానికి ఏమి లేదు. అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరగడానికి ప్రభు సహాయం దయచేయాలి. అలాగే మరి 7వ తారీఖున లోపస్ ఎగ్జాము మరి దేవుని చిత్తమైతే మరి 11, 12, 13 తారీఖుల్లో 3 రోజులు ఉపవాస ప్రార్థన. మరి ఎందుకంటే మరి మార్చి నెల తర్వాత ఎగ్జామ్స్ పిల్లలకి స్టార్ట్ అయిపోతాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అలాగే కాన్వెంట్లు మొదలుకొని కాలేజీల వరకు ఎగ్జామ్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ వర్క్ కూడా ప్రైజ్గా బీటెక్, ఎంటెక్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఎగ్జామ్స్ అవుతూనే ఉంటుంటాయి. కాబట్టి ఎగ్జామ్స్ మంచి విజయం తెచ్చుకోవడానికి మరి రకరకాలైన బంధకాలు బలహీనతల నుంచి విజయం తెచ్చుకోవడానికి మరి జీవ గ్రంథంలో మనందరికీ తెలుసు కదా. జకరియా గ్రంథంలో 8వ అధ్యాయంలో ప్రైజ్ గాడ్ యూదా ఇంటి వారికిను ఇశ్రాయేల్ ఇంటి వారికిను ప్రైజ్ గాడ్ 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం, సంతోషమును, ఉత్సాహమును, మనోహరమును పుట్టించే పండగలగును. ప్రైజ్ గాడ్ ఇవి పండగలగును. ప్రైజ్ గాడ్ ఈ పండగ దినాలుగా మరి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉపవాస దినాలు పండుగలుగా చేసుకున్నారు. కొన్ని విషయాలు విజయం తెచ్చుకున్నారు. ప్రైజ్ గాడ్ ఆ కారణాన్ని బట్టి మనందరికీ తెలుసు. అహవా నది వద్దకు వెళ్ళిపోయి ఎజ్రా గ్రంథంలో 8:7 వచ్చినప్పుడు మనకు తెలుసు. అహవా నది వద్దకు వెళ్ళిపోయి వారి చర్యల నిమిత్తం శుభప్రయోజన నిమిత్తమై ప్రైజ్ గాడ్ అందరూ కలిసి వారు ఉపవాసం ఉన్నారు. ఓకే, తర్వాత వారి ప్రయాణాలు విజయం తెచ్చుకున్నారు. ఓకే, ఇప్పుడైనాను ప్రైజ్ గాడ్ ఇప్పుడైనాను మరి కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని యోవేలు గ్రంథం 2:12 మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రైజ్ గాడ్ అందుచేత ఆ ఉపవాస ప్రార్థనలు చాలా అవసరం. ఉపవాస ప్రార్థనలు మన ఆత్మీయ జీవితాన్ని బలపట్టుకోవడానికి, కొన్ని రకాలైన అపవాదికి వెళ్ళి చేయించడానికి, దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతను మనం అనుభవించడానికి, దైవికమైన బలాన్ని కలిగి ఉండడానికి ఉపవాసం చాలా అవసరం. ఓకే రైట్. కాబట్టి శారీరకంగా కూడా శరీరాన్ని బలపరచుకోవడానికి, కొన్ని వ్యాధులు చేయించడానికి, కొన్ని వ్యాధులు నియంత్రించడానికి, కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి కూడా ఉపవాసం అనేది అవసరమని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. ఓకే రైట్. సరే సమయంలో ప్రియదేని బిడ్డలారా ప్రభు చిత్తమైతే ఆ యొక్క వచ్చే నెలలో మరి 11, 12, 13 తారీఖుల్లో మరి దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మరి అక్కడ చిత్తమైతే అది జరగడానికి దేవుడు సహాయం చేయాలని ప్రభురాత్రి భోజ సంస్కారం కూడా 13వ తారీఖున ఉండొచ్చు. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మరి యాక్చువల్గా 3 దినాల ఉపవాస ప్రార్థన పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి లాస్ట్ అక్టోబర్లో జరిగింది. మరి జరగల. అంచేత మళ్ళీ ఇప్పుడు ప్రభు చిత్తమైతే మరి మార్చిలో మళ్ళీ మేలోనే ఇప్పుడు పెడితే మళ్ళీ ఎండాకాలం మరి 3 రోజులు ఉపవాసం ఉండాలంటే కొంచెం సహకరించిన బాడీ సహకరించిన అలాగనే సహకరించుకోవడం గురించి కాదు, కానీ కొన్ని విషయాలు జయించడానికి పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు ఆశ పెట్టుకున్నారు. ఆ ఎగ్జామ్స్ విజయం తెచ్చుకోవడానికి, కొన్ని రకాలు జయించడానికి మరి ఉపవాస ప్రార్థన అవసరం. మరి ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా మరి ఉంటుంది. దాని నిమిత్తం శ్రద్ధపడండి. సరైన సమయంలో ప్రియమైన బిడ్డలారా చిన్న వాక్యం ధ్యానం చేసుకొని సమయం ముగించుకోవడానికి శ్రద్ధపడదాం. మనసులు ప్రభు తట్టు తిప్పుకుందాం. దయచేసి అందరికి కూడా జాగ్రత్తలు వినడానికి ప్రయత్నం చేయండి. చాలా సందర్భాల్లో మనం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, కొన్ని రకాలైన సమస్యలు బట్టి మానసికంగా కొన్ని రకాల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఏంటండి ఎన్ని మంచి కార్యాలు చేసినా మాకు మంచి జరగట్లేదు అనుకుంటారు. ఎంత మంచిగా ఎంత యథార్థంగా నడుచుకుంటున్నా మాకు కీడే కలుగుతుంది అనుకుంటారు. ఎన్ని విధాలుగా మంచిగా నడుచుకుంటున్నప్పటికీ ఎన్ని విధాలుగా నడుచుకుంటున్నప్పటికీ కూడా అన్ని విధాలు కరెంట్ పోయింది చూడండి. అన్ని విధాలుగా మాకు ఏది కూడా అనుకూలంగా లేదండి అనుకుంటూ ఉంటాం కదండి. అంటే ప్రియమైన బిడ్డలారా జీవ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రిపేర్ అవుదాం. మనసులు కేంద్రీకరించండి. యోబు గ్రంథానికి వెళ్ళిపోతే యోబు గ్రంథం 34వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం
చేయటం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయటం అసంభవము. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయటం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయటం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం. నరులు క్రియలకు తగినట్టుగా, అదిగోనండి, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం తన ఇక్కడ ఆస్వాదించను గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు అన్యాయమైన కొలత కొలిచేవాడు కాదు. అన్యాయమైన కొలత ఆయన దగ్గర లేదు. అందుకే బైబిల్ ఏమంటున్నారంటే, సర్వశక్తి గల దేవుడు దుష్కార్యం చేయట అసంభవం. ఆయన దుష్కార్యం చేయడు. ఆయన దుష్కార్యం చేసే దేవుడు కాదు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. నరుల క్రియలకు నరుల క్రియలు తగినట్టుగా వారి వారి క్రియలను బట్టి వారికి ఫలమిచ్చును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనసుల చేత అనిపించుకోవడానికి, లేదా మనసులో ఏదైనా సరే ఇదిగో నేను ఈ ఫలం ఈ విధంగా నడుచుకున్న దేవుడు నాకు ఎక్కడ న్యాయం చేశాడులే అంటానికి ఆయన ఎప్పుడు మానవుడు కాదు అనిపించుకోవడానికి. ఓకే, ఆయన ఎప్పుడు కూడా నెవర్ అండి ఆయన అన్యాయం చేసే దేవుడు కాదండి. ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు. ఆయన న్యాయం చేసే దేవుడు. అన్యాయమైన కొలత ఆయన దగ్గర కొలత లేనే లేదు. ఆయన అన్యాయం చేయడు. కాబట్టి మనం ధైర్యంగా నిర్భయంగా ఉందాం. న్యాయంగా నీతిగా యథార్థంగా నడుచుకుందాం. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి. నీతిమంతులు ఎప్పుడు విడవడండి. యథార్థపరులు ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడండి. యథార్థంగా నీతిగా నడుచుకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు అంట. సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమైనా ఉన్నదా? ఉండదే. ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన న్యాయం చేసే దేవుడు. అయితే కొన్ని విషయాలు మానవులు ప్రైజ్ గాడ్, దేవుడు చూడట్లేదు కదా, నాకు అనుకూలంగా నేను నడుచుకుంటానులే, నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తానులే అని, అధికారం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది అని కొన్ని విధాలుగా దేవుడు కళ్ళు కప్పి నేను ఏదేదో చేసేస్తానులే అనుకుంటే దేవుడు అన్యాయం చేయడు. దానికి తగ్గ ప్రతిఫలం దానికి ఇస్తాను. బైబిల్ ఈ రోజు కొంతమంది జీవితాల గురించి మనం పరిశీలన చేసుకుందాం త్వరగా. ప్రియదేని బిడ్డలారా, చాలా విషయాలు మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 7వ వచనం ఒక మాట చదవండి. మాట ఒకటి, మోసపోకుడి, దేవుడు అన్యాయం చేయగా దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోసుకుంటాడు. ఆ పంటే కోసుకుంటాడు. ఏమైతే విత్తుతారో ఆ పంటే కోసుకుంటారంట. తన శరీరచన బట్టి విత్తువాడు తన శరీరచన బట్టి క్షయమైపోయిన పంట కోసుకుంటాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. శరీరచను బట్టి విత్తేవాడు శరీరానుసారం క్షయమైపోయినటువంటి పంటను కోసుకుంటాడంట. ఆత్మానుసారంగా ఆత్మీయంగా విత్తేవాడు ఆత్మానుసారమైనటువంటి పంట కోసుకుంటాడు. ఓకే, అందుకని శరీరానుసారంగా విత్తే వాళ్ళు ఆత్మానుసార పంట కోసుకోలేరు. ఆత్మానుసారంగా విత్తే వాళ్ళు శరీరానుసార పంట కోసుకోలేరు. వారి వారి క్రియలు తగ్గ ప్రతిఫలం ఇచ్చే దేవుడని జీవ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో కూడా, ప్రకటన గ్రంథంలో 22:12 వచ్చినలో కూడా దేవునికి మాట రాయబడింది. ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుట నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉంది అన్నారు. వాని వాని క్రియలు చొప్పున ప్రైజ్ గాడ్, వాని వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉంది. ప్రైజ్ గాడ్. దేవుడికి తెలియదు కదా, దేవుడు నన్ను చూడట్లేదు కదా, దేవుడు ఎక్కడ పట్టించుకుంటాడులే నన్ను, దేవుడు నన్ను ఎక్కడ కనిపెడుతున్నాడులే అని ఇష్టానుసారంగా చేసినా దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది. బైబిల్లో కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. త్వరగా న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళిపోతే చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 24, 23, 24 వచనాలు, 22 నుంచి చదవండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథము. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలికి. హల్లెలూయా. ఓకే, అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలుల మీద ఏలికగా ఉన్నాడు. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులు చేయబడిన ద్రోహఫలము. చూసారా, యెరుబ్బయలు యొక్క కుమారులు 70 మంది కుమారులు అంట. చేయబడిన ద్రోహఫలము, ఆ 70 మందికి చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకెము
యజమానుల మీదకి షెకెము యజమానుల మీదకును వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును చూసారా, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. వారి మీదకంటూ దురాత్మను పంపించాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆత్మ అది? దురాత్మ. జాగ్రత్త వినండి మాటలు. ప్రైజ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మకు బదులుగా దురాత్మ వారి మీదకి వచ్చింది. ఎందుకంటే దేవుడు వారికి ప్రాణహత్య కలుగు చేయటకు అందులో తీసేసండి. కరెంట్ ఉంది కాబట్టి తీసేయండి, డైరెక్ట్ పెట్టేసింది. ఓకే, ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే అబీమెలెకు అనేటువంటి వ్యక్తి, జాగ్రత్త వినాలి, అబీమెలెకు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన సహోదరుల వాళ్ళు, జాగ్రత్త వినండి, యెరుబ్బయలు అనేటువంటి వ్యక్తి ఎవరో కాదు. యెరుబ్బయలు అనేటువంటి వ్యక్తి అక్కడ స్విచ్ చేయండి, స్విచ్ ఆఫ్ ఒక వెనకలో చూడండి, ఆన్ చేస్తుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్, హల్లెలూయా. ఓకే, ప్రియమైనటువంటి బిడ్డలారా, అబీమెలెకు అనేటువంటి వ్యక్తి ఎవరో కాదు, యెరుబ్బయలు అనేటువంటి వ్యక్తి ఎవరో కాదు. జాగ్రత్త వినండి, యెరుబ్బయలు అనేటువంటి మాట ప్రైజ్ ది లార్డ్ ఎవరికైనా గుర్తుకొచ్చిందా? యెరుబ్బయలుని ఎవరు అంటారా? గిద్యోను. ఓకే, ఈ గిద్యోనుకి యెరుబ్బయలు అనేటువంటి పేరు కూడా ఉంది. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు 8వ అధ్యాయం చదవండి ఒక మాట. 8వ అధ్యాయం సమయం చాలా కొంచెం ఉంది కాబట్టి ప్రియమైన దేని పెట్టారా ఆ విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాము. 29వ వచనం నుంచి ఒకసారి చదవండి. తరువాత యెరుబ్బయలు తన ఇంట నివసించుటకుపోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున యెరుబ్బయలు గిద్యోను, చూసారా, యెరుబ్బయలు యవాసు కుమారుడైనటువంటి యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. ఆ గిద్యోనే యెరుబ్బయలు అంటారు. అనేక భార్యలు ఉన్నందున 70 మంది కుమారులు అతనికి ఉండిరి. ఒక కుమారుడు కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు. అదిగో గిద్యోనానికి ఏం పేరు పెట్టారంట? గిద్యోనికి ఎంతమంది కుమారులు ఉన్నారు ఇక్కడ? 70 మంది కుమారులు ఉన్నారు. చూస్తారా, ఇప్పుడు గిద్యోనుకు కుమారుడికి ఉపపత్ని పుట్టినటువంటి కుమారుడు ఎవరు? అబీమెలెకు. ఓకే, రైట్. ఇప్పుడు రండి, ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు 1వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళిపోతారండి. అదిగో ఇప్పుడు క్లియరెన్స్ వచ్చిందా? అబీమెలెకు ఎవరి కొడుకు? ఇక్కడ ఎవరి కొడుకు చెప్పారు? యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు అన్నారు. ఓకే, అక్కడ గిద్యోనుకు ఉపపత్ని కొడుకు ఎవరు? అబీమెలెకు. ఈ అబీమెలెకు ఇక్కడ ఎవరి కొడుకు చెప్తున్నారు? యెరుబ్బయలు కొడుకు అన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు కంటిన్యూ చేయండి. 9వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళిపోదాం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో తన తల్లి సహోదరులు ఎందుకు పోయి వారితో తన తల్లి పితరుల కుటుంబీకులతో కూడా మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది? యెరుబ్బయలు కుమారులైన 70 మంది మనుషులు మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని కదా అని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇక యెరుబ్బయలు వ్యక్తి గిద్యోను. ప్రైజ్ గాడ్. ఈ గిద్యోను ఆ కాలంలో ఉన్నప్పుడు ఆయన మంచి నాయకుడిగాను, మంచి దినాల్లో మిద్యానీయులు చాలా పెద్దగా, అంటే చాలా బలవంతులైనటువంటి మిద్యానీయులు, వాళ్ళకి భయపడిపోయి ఆ దినాలు ఇశ్రాయేలీయులు అందరూ కూడా చాలా భయక్రాంతులైపోయి జీవనాన్ని కొనసాగించుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో గానుగ చాటుకి వెళ్ళిపోయి ఆ గిద్యోను ఆ దినాల్లో గోధుమలు తొలగొట్టుకుంటూ ఉండేవాడు. ఆ టైంలో దేవుని యొక్క వాక్కు, పరిశుద్ధాత్మ దేవుని దూతను పంపించి ఉప్రాలో ఉన్నటువంటి అతన్ని పరామర్శించి దర్శించి, బలాఢ్యుడా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నువ్వు బలంతుడు కదా, నువ్వు బలాఢ్యుడు కదా, నువ్వేంటి ఇక్కడ గానుగ చాటున గోధుమలు తొలగొట్టుకున్నావు? ఏంటి పరిస్థితి ఏంటి
అని చెప్పి అతను బలపరిచి, నేను బలహీనంగా అయితే నేనెందుకు ఇక్కడ ఉండాలి, యెహోవా మాకు తోడుకుంటే మాకెందుకు ఇవన్నీ సంభవిస్తాయి అని చెప్పి ఆ దినాన్ని ఏం చేశాడంటే గిద్యోను ఆయన అడిగినప్పుడు చాలా సందర్భాలు మనకు తెలుసు చెప్పుకునేటువంటి విషయాలు ఇవి. ప్రైజ్ గాడ్. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ దినాన గిద్యోను ఇశ్రాయేలుకి రక్షకుడిగా ఉండేవాడు. అయితే ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన పెద్ద ముసలితనం వచ్చేసిన తర్వాత ఈ గిద్యోను దగ్గరికి వచ్చి అంటున్నారు, 8వ అధ్యాయానికి వెళ్తే ఒకసారి ఆ మాట మీకు రిపీట్ చేస్తాను. 8వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 8వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో ఏమంటున్నారు? అదిగో మిద్యానీయుల చేతుల నుంచి నువ్వు మమ్మల్ని రక్షించావు గనుక నీవు నీ కుమారులు మమ్మల్ని ఏలవాలనని చెప్పి, అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు కూడా ఏలడానికి వీల్లేదు, యెహోవాయే మిమ్మల్ని ఏలాలి అని చెప్పేసి అంటే అలా కాదు, నీవైనా నీ కుమారులైనా ఏలాలి. ఈ మాటను బట్టి ఇప్పుడు రండి, ఇప్పుడు 9వ అధ్యాయానికి వెళ్ళిపోతే 9వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ యాతము ఏం చెప్తున్నాడు? 7వ వచనానికి వెళ్దామండి. అది యాతమునకు తెలియబడింది. ఏంటి యాతమునకు తెలియబడింది? ఈ గిద్యోను కొడుకు అబీమెలెకు ఉన్నాడు. 70 మంది కుమారులు చంపేసేసి ఈయన ఆ దేశాన్ని పరిపాలన చేయాలి అనేటువంటి హోదా కావాలి. ఆయనకి ఏం కావాలంట? హోదా కావాలి. ఆ తల్లి సహోదరులు అయినటువంటి ఉపమత్ని కొడుకే కదా. వాళ్ళందరూ 70 మంది తన సహోదరులే కదా. ఈ 70 మందికి విరోధంగా లెగిచి, 70 మందికి వ్యతిరేకంగా లెగిచి, ప్రైజ్గాడ్, నేను వెళ్ళడం మంచిదా, 70 మంది వెళ్ళడం మీకు మంచిదా? మీరే తేల్చుకోండి. నేను మీకు రక్త సంబంధం ఏంటనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అక్కడ శకేములో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రోత్సాహపరిచేసరికి, ఓహో వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చిందిరా, ఈడ మాకు దగ్గరోడు, ఇతను మాకు దగ్గర, ఇతనితో మాకు ఉంటే ఏదైనా మంచి పనులు జరుగుతాయని అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ 70 మందిని కూడా చంపించేసి ఇతన్ని పరిపాలకుడిగా నియమించుకున్నారు. సరే, ఇతను పరిపాలకుడిగా నియమించుకున్న తర్వాత ఇతను ఏలింది ఎంతకాలం? 3 సంవత్సరాలే. 22వ వచ్చిన దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నారు? అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద ఏలికగా ఉన్నాడు. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులు చేయబడిన ద్రోహ ఫలము వాని మీదకి వారిని చంపిన అబీమెలెకును, చూసారా, వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకి అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచి షెకెము యాజమానులకును మీదకి వచ్చినట్లును వారి చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు వారి మీదకి వచ్చినట్టు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకు వైరము కలుగు చేసి వారి మీదకి దురాత్మను పంపించేశాడంట. హల్లెలూయా. యాక్షన్ ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? అబీమెలెకు పవర్ ఉంది, అబీమెలెకు జ్ఞానం ఉంది, అబీమెలెకు డబ్బు ఉంది, అబీమెలెకు అన్నీ ఉన్నాయి. ఓకే, ప్రైజ్ గాడ్. ఏమైనా చేయగలడు, ఏమైనా చెందేయగలడు. 70 మందిని ఏమీ కాకుండా చంపించేశాడు. దాని ప్రాణహత్య ఆ ద్రోహఫలం అంట. ఏ ఫలం అది? ద్రోహఫలము. వారి క్రియలు చెప్పని దేవుడు వారికి ఇచ్చినకు సిద్ధపరిచాడండి. ఫలాన్ని ఆశిస్తాడండి. ప్రైజ్ గాడ్. అబీమెలెకు నేను జ్ఞానవంతుని, బలవంతుని, తెలివైన వాడిని, నాకు హోదా ఉంది, అధికారం ఉంది అని చెప్పేసి ఏదైనా చేయాలనుకున్నాడో ఓకే చేసేసాడు. తర్వాత ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు? 70 మందికి ప్రతిగా దేవుడు ఒక దురాత్మను వాళ్ళ మీద పంపిస్తే వైరం కలిగిందంట. అబీమెలెకు షెకెము యజమానికి వైరం, పట్లాట్లే, యుద్ధమే, ఇది మొదలైన నిత్యం యుద్ధమే అని అంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, కామ్గా ఉంటారని చెప్పి అనుకున్న దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. వారి క్రియలు చెప్పడం, వారు చనిపోయినా సరే వారికి ప్రతిఫలం ఉంటుందండి. ప్రైజ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో చూడండి, మొన్న ఒక ఆయన మిలిటరీలో మంచి కమాండర్, మంచి పేరుంది, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత పద్మభూషణ మన ఇది ప్రకటించారు మన ఆగస్టు 26 జనవరి 26ని పద్మవిభూషణ. ఓకే, ఆయనకి అవార్డు ఇచ్చారు. ఆయన చనిపోయాడు, భార్య చనిపోయింది, తను చనిపోయాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు అది? చనిపోయినటువంటి వ్యక్తికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన భారతదేశం కానీ చనిపోయినటువంటి వ్యక్తికి ఆయన చేస్తున్నటువంటి దానికి అవార్డులు ఇస్తున్నారే, రివార్డులు ఇస్తున్నారే. ప్రియమైనటువంటి దేవుని చనిపోయాక కూడానా? కానీ బ్రతుకుంటుండగా కొన్ని విషయాలు బ్రతుకుంటుండగా ఉంటాయి, చనిపోయాక కూడా ఉంటాయండి. ప్రియమైన దేవుళ్ళు వారి క్రియలు చెప్పిన అదా నేను చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఇదే న్యాయ పత్రిక 1:7 వచ్చిన కదానండి. 1:7 వచ్చిన ఆయనకేం జరిగిందో చూద్దాం.
అదిగో 70 మంది రాజులు, నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏర్పడుచుండిరి. 70 మంది రాజుల కంట కాలు చేతులకి బ్రొటను వేలు కట్ చేసి ఇచ్చేసాడంట ఇతను. నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఆ ఏర్పడుచుండిరి. 70 మంది రాజులు ఏం చేశారు? 70 మంది రాజులు పట్టుకొని అతన్ని ప్రైజ్ గాడ్ ఆయన బానిసలుగా చేసేసి ఆ రాజు భోజన పళ్ళ కింద అంటే ముక్కలు ఏరుకొని తినేటట్టుగా వాళ్ళు చేశాడంట. ఇప్పుడు జరిగింది నేను చూడండి. చేసినట్లే ఆ, దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. అదిగో నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అంటున్నాడు ఆయన. వారు యెరూషలేమునకు అతనికి తోడుకుని రాగా ఆ. అతను అక్కడ చనిపోయాడు. ప్రైజ్ గాడ్. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రైజ్ గాడ్ యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రజలకు యోధా జనాంగానికి ప్రైజ్ గాడ్ ఆ దినాల్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎవరు వెళ్ళాలి జయాన్ని అంటే కనానీయులకును అక్కడ యోధా వంశస్థులకును యుద్ధం జరగడానికి ముందు ఈ దేవునికి ప్రజలు యోధా వంశస్థులు అడుగుతారు, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎవరు ముందుగా వెళ్ళాలి ప్రభా యుద్ధానికి? మేము వెళ్ళాలా వాళ్ళు వెళ్ళాలా? ఎవరికి వెళ్ళాలి? ఎవరికి అప్పగించేస్తావు వాళ్ళని? మమ్మల్ని ఎవరికి అప్పగిస్తావా ప్రభా అని అడిగినప్పుడు ఆ యొక్క యోధా వంశానికి ముందు వెళ్ళమంటారు. వాళ్ళకి అప్పగించేస్తాను ప్రైజ్ గాడ్ అక్కడ అప్పగించేస్తానని చెప్పి యోధా వంశానికి ప్రైజ్ గాడ్ విజయాన్ని ఇస్తాడు దేవుడు. విజయాన్ని ఇచ్చిన తర్వాత దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి కదండి. చూడండి ఇక్కడ ఏం చేశాడంటే అదోని అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? 6వ వచనంకి వెళ్తే అదోని బెజాకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని మరి అతను తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొట్టల వేలు కోసి కోసివేసిరి. ఆ, అప్పుడు అదోని బెజకు అప్పుడు అదోని బెజాకు తమ కాళ్ళు చేతులు బొట్టవేలు కోయబడిన ఆ. 70 మంది రాజులు 70 మంది రాజులు నా భోజనపు బల్ల నా భోజనం పళ్ళ కింద అంటే ఏ ముక్కలు ఏరుకొని తింటున్నారే వాళ్ళకి నేను చేసినందుకు నాకు ఈ రోజు నా దేవుడు నాకు చేశాడని ప్రతిఫలం ఇచ్చాడు. చెప్పుకుంటున్నాడంట. హతుడే చనిపోయాడండి. ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఒక దినాన అబ్షలోముని చంపొద్దు, అబ్షలోముని చంపొద్దు, అబ్షలోము నా కొడుకు అని చెప్పేసి దావీదు చెప్తాడు. యెహోవా ఏం చేశాడంటే అబ్షలోముని గురి చూసి బాణం వేసి గుండు కొట్టేస్తాడండి. కొట్టేస్తాడు. 2 సమయాల గ్రంథంకి వెళ్ళిపోతే చూడండి ఒకసారి 2 సమయాల గ్రంథం 18వ అధ్యాయంలో త్వరగా చదవండి. ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. 2 సమయాల గ్రంథం 18వ అధ్యాయము 17, 18 వచ్చిన చదవండి. జనులు అబ్షాలోము యొక్క ఆ. కలేబారమును ఎత్తి ఆ. అడవిలో ఉన్న పెద్ద గోతులు పడవేసి ఆ. పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఆ. ఇశ్రాయేల్ అందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. ఆ. తన పేరు నిలుపుటకు తన కుమారులు లేరనుకొని ఆ. అబ్షలోము తాను బ్రతికి ఉండక ఒక స్తంభము ఒక తెచ్చి స్తంభాన్ని నిలబెట్టుకుని దాన్ని ఆయన పేర్లు రాజులు- పెట్టుకుని సర్లే ఒక్కొక్కరు స్తూపాలు నిలబెట్టుకుంటూ ఉంటుంటారు, ఒక స్తూపం పెట్టుకుంటుంటారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటుంటారు. సరే అబ్షలోం కూడా కాశ్యుడైతే కొడుకులు ఎవరు లేరు నాకు, నా తర్వాత ఎవరైనా పేరు నిలబెట్టుకోవాలంటే ఇంకేది లేదు, ఒక స్తంభాన్ని నిలబెట్టుకున్నాడు. సరే ఇక్కడ అబ్షలోంకి ఏం జరిగిందంట? తన పేరు నిలుపుటకు ఆ. తన కుమారులు లేరనుకొని అబ్షలోము తన బ్రతికి ఉండగా ఇప్పుడు మొదటి రాజు గ్రంథానికి వెళ్తారండి. మొదటి రాజు గ్రంథానికి వెళ్తే అక్కడ చూడండి 2:28 వచ్చిన చదివేది ముందు 2:28 యావాబు ఆ. అబ్షలోము పక్షమున ఆ. అవలంబింపకపోయిన చూసారా? యావాబు అబ్షలోము పక్షమును అవలంబించకపోయినందుకు అదోని పక్షమును ఆ. అవలంబించిన యుండెను ఆ. గనుక గనుక వర్తమానములను ఆ. అతనికి రాగా ఆ. అతడు పారిపోయి యెహోవా గుడారము వచ్చి ఆ. గుడారమునకు వచ్చి ఇప్పుడు బలిపీఠం 32 వచ్చిన చదవండి. నేను కుమారుడును ఆ. ఇశ్రాయేలు వారి ఆ, సమూహపతి అయిన ఆ. అబెర్లను ఆ. ఏతేరు కుమారుడైన యోధా వారి ఆ. సేనాధిపతినైన ఆ. అమాషాయిను ఆ. అను తనకంటే నీతిపరులను యోగ్యులను చూసారా? తనకంటే నీతిపరులైన యోగ్యులను. ఈ ఇద్దరు మనుషుల మీద పడి ఆ. యావాబు నా తండ్రి అయిన దావీదు ఆ. ఎరుగుకొండ కత్తి చేత వారిని చంపివేసిన గనుక యావాబు ఆయన తన తండ్రి అయిన దావీదు ఎరగకుండానే కత్తి చేత వారిని చంపివేసిన గనుక అతడు దారపోసిన అతడు దారపోసిన రక్తము యెహోవా యెహోవా అతని తల మీదకి అతని మీదకి రప్పించెను. హల్లెలూయా. ఎవరు రప్పించారు? దేవుడే. దేవుడే ప్రతిఫలం ఇచ్చేది ఆయన. వారి క్రియలు చొప్పున నేను న్యాయంగా నడుచుకున్నాను, యథార్థంగా నడుచుకున్నానండి, నాకు తగిన ప్రతిఫలం దొరకలేదండి అని అనడానికి లేదండి. ఎప్పుడైనా సరే యథార్థవంతులు ఎప్పుడైనా సంతకాలు పెడిపోయారా? యథార్థవంతులు ఎప్పుడైనా ప్రైజ్ గాడ్ అన్యాయంగా అనుభవించారా? కొద్దినాన్ని వెళ్ళిపోతే అడుగుతూ ఉంటాడండి, యోగును అడుగుతూ ఉంటాడు, ప్రేమ దేని బిడ్డలారా ప్రైజ్ గాడ్ నీతిమంతులు ఎప్పుడైనా ప్రైజ్ గాడ్ రక్షణ కట్టుకున్నారా అని దావీదు కూడా అడుగుతాడు. ప్రైజ్ గాడ్ దేవుడు వారి పిలిచి చెప్పని దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. ప్రైజ్ గాడ్ ప్రేమ దేని బిడ్డలారా లోపల కూడా ఒక సామెత ఉంటుందండి, దంచిన దానికంటే మెక్కిందే కూడంట. అంటే దంచిన అమ్మకంటే మెక్కిందే దంచిన అమ్ముకుంటే తెలుసా? ఒక ఆమె అంట పరిశ్రమ వండుకోవడానికని ప్రిపేర్ అవుతున్నారంట.
అరిసెలను ప్రిపేర్ అవుతే 3 పంచకాలు 4 లేకపోతే 3 కేజీలు అమ్మ బియ్యం నానబెట్టాను కొంచెం దంచిపెట్టన్నారు. దంచిపెట్టండి చూసుకొని దంచుతుందంట. దంచుతుంటే ఇలాగా మంచిగా తాగి వస్తానండి అమ్మ యజమాని ఇంట్లోకి వెళ్తే కూర తీసి నోట్లో పోసుకున్నాడు. మళ్ళీ ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడడానికి వెళ్తే మరి కొంచెం ఈ చూస్తున్నట్టు యజమానురాలు చూస్తుంది, ఏంటి ఇలా చేస్తుంది, పాపం ఎంత ఆకలి వేసేస్తుందో బియ్యం పెట్టి తినేస్తుంది అనుకున్నాను. అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి మొత్తానికి ఈ 3 కేజీలకి సుమారు 1 కేజీ లాగేసింది. 3 కేజీలకి 1 కేజీ నాకు వెళ్ళిపోయింది. సరే అయిపోయింది, గిన్నెంతా అయిపోయింది అమ్మ, అమ్మగారు నేను వెళ్ళొస్తాను, అంతా అయిపోయిందమ్మా, ఇదిగో గిన్నెలో పెట్టిస్తానమ్మా. అమ్మగారు వెళ్ళొస్తాను, సరే వెళ్ళరా అమ్మ అన్నాను. సరే వెళ్ళరా అంటే మరి అమ్మగారు నాకు కూలా మరి తిందో మరి తిన్నా కదమ్మా, తినేదానికి సరిపోతుందిలే. ఇక యథార్థంగా ఉంటే దేవుడు ఎంతగానో ఆశ కష్టపడి కష్టమో అది చేసి అది అప్పచెప్పితే, ఆ నీతిగా న్యాయంగా అప్పచెప్పితే దానికి ప్రతిఫలం ఉంటుంది కదండి. దొరికిన దానికల్లా అయిపించిస్తుంటే, దొరికినప్పుడల్లా అయిపించిస్తుంటే ఇంకేం వస్తుంది? మరి జీతం రావాలంటే రాదు కదా. అలాగుంటుంటే యథార్థంగా ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా సరే దేవుడు అడిచిపెడతాడా? అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయడండి. వారి క్రియలను బట్టే దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. వారి క్రియలను బట్టి దేవుడు వారికి అన్యాయం చేసే దేవుడు కాదు. అన్యాయం చేయడైనా అన్యాయం చేయడం కాదు మన దేవుడు. ప్రైజ్ గాడ్. ప్రియమైన దేని బిడ్డ చూడండి, అక్కడ దావీదు ఎరగకుండానే తనకంటే యోగ్యులు, తనకంటే నీతి పరులైనటువంటి వారి మీదకి చెయ్యేశాడు ఆయన. యావాబు. ఇప్పుడు ఏమైందండి? అతడు దారపోసిన యెహోవా అతను తన మీదకి రప్పించేశాడు. తనకి ధనాన్ని హామాను ఏం చేశాడు? ప్రైజ్ గాడ్. చూడండి ఒకసారి 7 ఎస్తేరు గ్రంథంకి వెళ్ళిపోతే 7 చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ వచనం చదవండి ఒకసారి. హామాను మొర్దెకైకి సిద్ధపరిచిన ఉరికొయ్యి మీద అతనినే హామాను గురించి సిద్ధపరిచినట్టు ఎవరు? మొర్దెకైకి సిద్ధపరిచినటువంటి ఉరికొయ్యి హామానికి వచ్చేసింది. అది ఎవరు సిద్ధపరిచాడు? హామాని సిద్ధం చేయించాడంట. ఎన్ని మూరలు? 50 మూరలు. ప్రియమైన వాళ్ళేనా? అది ఆయనకే ఉపయోగపడింది. ఆయనకే. ఒకసారి చూడండి 9వ అధ్యాయంలో 25వ వచనం చదవండి ఒకసారి, మీకు చూపిస్తాను. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తన పెట్టిన చెడు యోచన తన తల మీదకు వచ్చినట్లుగా చేసి ఏం చేశారంట? మళ్ళీ చదవండి. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను. చూడండి, వాడు ఒక్కడే చనిపోవాలి అసలు. హామాను ఒక్కడే చనిపోవాలి అసలు. మొర్దెకైకి ఒక్కరికే సిద్ధపరిచాడు అది. కానీ ఇప్పుడు ఎవరెవరి గురించి సిద్ధంగా చూసారండి? ఇది వాడును వారి కుమారులను ఉరికొయ్య మీద ఆజ్ఞ రాయించేశాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఒక్కరికే కదా రావాలి. మరి ఎందుకండి ఇంటంత మీదకి ఎందుకు వస్తుందండి? ఆగండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన దేని బిడ్డలారా, ఒక్కరిమే చేస్తాం అనుకుంటాం, ఇంటంత మీదకి చుట్టుకుంటుంది. అందుకే యోగ గ్రంథం 21వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే 21వ అధ్యాయంలో చూడండి ఒకసారి. దేవుడు అంట వారు చేసినట్టు దోషక్రియలు అంట వారి పిల్లల మీదకి మోపడానికంట మూట కడుతున్నాడంట. చూడండి 21వ అధ్యాయంలో ఒకసారి. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టును అని చెప్తున్నాను. దాచిపెట్టునేమో. ప్రియమైన దేని బిడ్డలారా, చేత పగ తీర్చుకుంటా నా పని అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రికకి వెళ్ళిపోతే రోమిలకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. తర్వాత ముగించేసుకుని అయిపోయింది. రోమా 12వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక మీకు మీరే తీర్చుకోవద్దు. దేవునికి ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని. నేనే ప్రతిఫలం ఇత్తును ప్రభు చెప్పుచున్నాడని రాయబడింది. ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేది ప్రభు ఇస్తాడు. ఎవరి క్రియలకు తగ్గ ప్రతిఫలం వారికి దొరుకుద్ది. నువ్వు మేలు చేయు, మేలుకి తగ్గ ప్రతిఫలం. కీడు చేయు,
కీడికి తగ్గ ప్రతిఫలం. అందుచేతనే ప్రజలు ప్రేమ ఏంటంటే వాళ్ళారా, యాకోబు ఏం చేశాడంటే ప్రజలు ప్రేమ దేని పెట్టారా, ఒకనొక దినాన తన తండ్రిని తన అన్నని మోసగించి పరిగెట్టి వెళ్ళాడు, లాభాన్నింటికి వెళ్ళాడు. అక్కడ ఏ పొలం పొందు కోసుకున్నాడు, ప్రజలు ఇక్కడ ఏదైతే విత్తాడో ఆ పంట కోసుకున్నాడు. ఇక్కడ ఏదైతే విత్తాడో ఆ పంట కోసుకున్నాడు. తర్వాత ఏసే పాదాల దగ్గరికి వచ్చాడు, తెల్లవారులు పెరుగులాడాడు, ప్రభువా నన్ను క్షమించి నాకు సహాయం చేసి ఆస్తి తప్ప. ప్రజలు లాభం నుంచి తెచ్చుకున్నాడు, బోళ్ళు యావదాస్తి తెచ్చేసుకున్నాడు. యావదాస్తి ఏం చేశాడు, ఇచ్చేసాడు తన అన్నయ్యకి. ఆ ఆస్తి మీద అది దాని మీద ఆశీర్వాదాలు లేదనుకున్నాడు. ఏసే పాదాలు పట్టుకున్నాడు, తెల్లవారు పెరుగులాడాడు. మనుషులతో ఆ యొక్క దేవునితో పోరాడి గెలిచింది కాబట్టి ఇక మీద నీ పేరు మోసగాడు కాదు కానీ ఇశ్రాయేలుగా మార్చబడింది అని చెప్పి అనేక జనాలకి తండ్రిగా నువ్వు ఉంటావని, అనేక జనములకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని ప్రజలు ఆశీర్వాదంగా పేరు మార్చబడింది ఇశ్రాయేలు అని. హల్లెలూయా. ఏం చేత ఆయన మోసగాడే మనకు దినాన మోసపోయాడు. ప్రైజ్గాడు మోసపోయాడు. ప్రైజ్గాడు తన అన్నయ్యను మోసగించాడు, భార్య విషయంలో మోసపోయాడు. ఓకే, అందుచేత ఆశీర్వాద విషయంలో మోసపోయాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గర ఏసే పాదాలు పట్టుకున్నాడు. ఏసే పాదాలు పట్టుకోవడం మనకు ఇంకేం దిక్కు లేదండి. ఆయన దగ్గర సరెండర్ అయిపోవడమే, ఆయన దగ్గర మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుచేత యాకోబులా మనం కూడా ఏసే పాదాలు పట్టుకోవడం తప్ప ప్రజలు అనేక విషయాల్లో ప్రజలు నేను నీతిగా యథార్థంగా నడుచుకున్నాను, నాకేం కలగలేదు అనడానికి లేదు. నీతిగా నడుచుకో, యథార్థంగా నడుచుకో. యథార్థవంతులు తప్ప బలపరుచున్న కంటే యెహోవా కనుదృష్టి లోకమంతట్లో సంచారం చేయించినదని దేవునికి లేఖనం రాయబడలేదా? యథార్థంగా నడుచుకుంటే, నీతిగా నడుచుకుంటే దేవుడు నీకేం అన్యాయం చేయడు. దేవునికి ఎప్పుడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. యథార్థంగా నడుచుకోవాలని దేవుడి కోరిక, యథార్థతలు బలపరచాలని కోరిక అండి ప్రజలు. అందుచేత ప్రియ వింటాడు దేని పిల్లలు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడు అన్యాయం చేయట అసంభవం. సర్వశక్తి గల దేవుడు దుష్కార్యం చేయట అసంభవం. నరుల క్రియలు తగ్గ ఆయన ప్రతిఫలం ఇస్తాడు. వారి క్రియలు చెప్పునే వారికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ఇక్కడ పొందుకుంటాం, అక్కడ కూడా పొందుకుంటాం. అందుచేతనే మనం ఇక్కడ ప్రైజ్ గాడ్ మంచి మార్గాన్ని ఎన్ని చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఇక్కడ దీవించి పడతాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ కొరకు ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కల్పిస్తాడు ఆయన. ప్రైజ్ గాడ్ అక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క హోదాలు ఉంటాయి. ఇప్పుడు లాజరు చనిపోయిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రుమ్మున అనుకుని ఉన్నాడండి. అబ్రహాం రుమ్మున అనుకుని ఉన్నాడు. చాలా మంది అబ్రహాం రుమ్మున అనుకోవడం ట్రై చేస్తారు కానీ అవదు. దేవుడు ఎవరికి ఇచ్చిన న్యాయం అని తెలుసు, ఎవరికి ఇచ్చిన న్యాయం తెలుసు. నీతిగా న్యాయంగా నడుచుకో, నీకు కూడా సిద్ధపరుస్తాడు, నీకు కూడా నాస్తాడు. నీకు కూడా ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది ప్రతిఫలం. అందుచేతనే మనం ఇక్కడ యథార్థంగా నడుచుకుందాం, నీతిగా నడుచుకుందాం, దేవుని ఇష్టానుసారం జీవిద్దాం. ఏది ధర్మమో, ఏది సత్యమో, ఏది నీతో, ఏది న్యాయమో, ఏది దేవునికి అనుకూలమో దాన్ని అనుసరించామా దేవుడు దీనికి ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. నువ్వు ఎక్కడేదో తెలియలేదు కదా, దేవుడు కలి కప్పేసి నేను ఎలా చేస్తాను అనుకుంటే ప్రజలు దానికి ప్రతిఫలం సిద్ధపరుస్తారు. దానికి దాగి ఉంటాం. ఒకరోజు ప్రజగాడు ప్రియమైన దేని పెట్టారా, అక్కడ ప్రసంగ గ్రంథంలో 8:11 మాట ఉంటుందండి. ప్రజగాడు చూడండి, దుష్క్రియలు తగినటువంటి శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూసంటే తగిన శిక్ష విడిచి శీఘ్రముగా కలగకపోవడం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారంట. చూస్తారా, దుష్క్రియలు తగినటువంటి శిక్ష శీఘ్రంగా కలగట్లేదని అంట. వెంటనే వచ్చేస్తే పనిష్మెంట్ వచ్చేస్తే భయం వేస్తున్నాం, వెంటనే రావట్లేదు కదా. కొన్నిసార్లు దేవుడు తన ఇష్టానుసారంగా, కొన్నిసార్లు వెంటనే పనిష్మెంట్ ఇచ్చేది ఉంటాయి, కొన్నిసార్లు లేటుగా కూడా ఇస్తూ ఉంటాడు. విజయాకు చూడండి, విజయ దేవుని మందిరం నువ్వు వెళ్ళొద్దు, నువ్వు రాజు కదా, నువ్వు యాజకుడు చేసే పని ఎందుకు నువ్వు చేస్తావు, ధూపం ఏంటి నీ పని కాదు అని చెప్పాడు. 2 దినవృత్తాంతం 26 వెళ్ళిపోతే కనబడుతుంది. కానీ ఆయన ఏం చేశాడు, గర్వించాడు. ఆయన స్థిరపడిన తర్వాత మనసును గర్వించేశాడు, వెళ్ళిపోయాడు, దేవుని ఆలయానికి వెళ్ళిపోయాడు, దోపేట మీదకి వెళ్ళిపోయాడు, దోపేట మీద నిలబడిపోయాడు. నాకు అధికారం లేదా, నేను రాజును కదా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దోపేట మీదకి వెళ్ళి యాజకులు చెప్తున్నాడు, నాయన వద్దు, అది నీ పని కాదు, రాజు నువ్వు చేయవలసిన పని ఉంది, నువ్వు రాజు కదా, పరిపాలన చేయాలి, యాజకుడు చేసే పని యాజకుడు చేయాలి, నువ్వు చేసే పని అది కాదు అని చెప్తే వెళ్ళే కోపగించుకున్నాడు, రౌద్రండిపోయాడు. సరే వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయేసరికి ఏమైంది, వెంటనే దేవుని పనిష్మెంట్, కుష్ఠరోగం వచ్చేసిందంట. కుష్ఠరోగం వచ్చేసి దేవుడు యాక్షన్ తీసుకుంటాడు.
దేవుడు యాక్షన్ తీసుకుంటాడండి. అందుచేత ప్రియమైన బిడ్డలారా, ఏది విన్నామో ఎలా వింటున్నామో దాన్ని అనుసరించి నడుచుకున్నావా, జాగ్రత్తగా దేవుని ప్రతిఫలిస్తాడు. మేలు చేయి, దేవునికి అనుకూలంగా నడుచుకో, యథార్థంగా నడుచుకో, దేవుడు చెప్పింది చెయ్యి. నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది, నాకు డబ్బు ఉంది, నీకేం తెలుసులే, నాకు తెలిసిన నీకేం తెలుసులే అని చెప్పేసి కొన్నిసార్లు మన తెలివిని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని నీతికి విరోధంగా మన సొంత నీతిని అనుసరించి సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకుంటే ప్రతిఫలము, ప్రతిక్రియ. హల్లెలూయా. బిడ్డరా, హత్యకు ప్రతి హత్య జరుగుతుంటది, ప్రతీకారం తీర్చుకుంటది నా పని అని యేసే చెప్తున్నాడు. ఆయన పని, ప్రతిఫలం ఇచ్చట ఆయన పని. కనుక నీతికి యథార్థంగా నడుచుకు దేవుని ఆస్వాదిస్తాడు, గొప్పవాడిగా చేస్తాడు. దేవుడి లోకంలో అందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో కలత రాసినటువంటి పత్రికలో ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నిత్య జీవన పంట కోసుకుంటాడు అన్నాడు. ఒకనొక దినం అపోస్తున్నటువంటి పౌలు సౌలుగా ఉండేటప్పుడు శరీరానుసారమైనటువంటి పంటకు పరిగెట్టాడు. ఓకే, శరీరానుసార పంటకు పరిగెట్టాడు. ఏం పోగొట్టుకున్నాడు? 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. అందుడైపోయాడు. దేవుని దగ్గరికి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకున్నాడు, యేసయ్య చెప్పినట్టు నడుచుకున్నాడు. ప్రైజ్ గాడ్. తర్వాత ఏమంటాడు? నాకు కలిగినవన్నీ పెంటగా ఇచ్చుకున్నాను అన్నాడు. యేసయ్యని సంపాదించుకోవడానికి, యేసయ్య జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 నుంచి మనం 14 వరకు మనం చదివినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనపడతాయి. ఏవేవైతే నాకు లాభకరమై ఉన్నాయో అవన్నీ పెంటగా ఇచ్చేసుకున్నాను అంటాడు. లాభకరమై ఉంటున్నాను వాటిని క్రీస్తు నిమిత్తం పెంటగా ఇచ్చుకున్నాను అంటాడు. చూసారా, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఆ క్రీస్తుని సంపాదించుకోవడానికి, ఆయన పునరుద్ధాన బలాన్ని ఏంటో తెలుసుకోవడానికి ఏం సంపాదించుకున్నాడండి? ఈ లోకంలో ఉన్నవన్నీ పెంటగా ఎంచుకున్నాడు. అందుకే అదే అపోస్తలుడు పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 4:7-8 వచ్చిన ఏమంటుంటే తెలుసా? చూడండి ఇప్పుడు ఏమంటున్నారు? మంచి పోరాటాన్ని పోరాడిస్తాను, నా పరుగు కడముట్టించేసుకున్నాను, విశ్వాసాన్ని పాడు చేసుకోలే, కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. ఏ కిరీటం అది? నీతి కిరీటం. నీతిగా నడుచుకున్నాడు కాబట్టి నీతి కిరీటం నా కొరకు ఉంచాడు. ములి కిరీటం అంటంలే, నీ నీతిగా నడుచుకున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన న్యాయాధిపతి, అన్యాయస్తుడు కాదైనా నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను అపేక్షించు అందరికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీతిగల న్యాయాధిపతి అనేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడికే కాదు, ఆ నీతిని, ఆ యొక్క చిత్తాన్ని ఎవరైతే తాత్పర్యం కలిగి ఉంటారో వారందరికీ అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అందుకే మోషే కూడా ఏమంటాడు తెలుసా? రాజు అవ్వాలి, కానీ రాజు అవ్వడానికి ఇష్టపెట్టుకోలేదు. ఎంచేత? ఎందుకని? చూడు, నా అక్కడికి ఆ మాట చూపించి ముగించేస్తాను. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఆ మాట. నాకు చదివినప్పుడల్లా చాలా ఆనందిస్తూ ఉంటాను పరిశుద్ధాత్మలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి హెబ్రీకి రాసిన పత్రిక 11:26 మాట చాలా చక్కనటువంటి మాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే ఒక భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడే మేలని యోచించుకున్నాడు. మరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్న కంటే ఒప్పుకోలేదంట. ఎలా అనగా ప్రతిఫలముగా. ఈ మాట జాగ్రత్తగా మనసులో మనం పెట్టి వినాలి. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాడంట. ముందుకు కలగబోయే అని మాట అక్కడ రాయబడి ఉంటుంది. ముందుకు కలగబోయే ప్రతిఫలమునందు దృష్టి ఉంచాను. చూసాడేటి ఎప్పుడైనా ప్రతిఫలం చూడకుండానే ఆయన పరలోకానికి వెళ్ళి వచ్చి చూశాను కాబట్టి ఆ ప్రతిఫలం నాకు కావాలని ఆశించాను అని చెప్పి అంటాడా? లేదు, పరలోకానికి ముందు వెళ్ళిపోలేదు. ఆయన పరలోకానికి వెళ్ళి చూసి వచ్చాను, నా గురించి చాలా చక్కనటువంటి ప్రతిఫలం దేవుడు ఆశించాడు. అందుకే ఈ ప్రతిఫలం నేను కావాలని కోరుకుంటున్నాను, నాకు రాజాలకు వద్దు, నాకు ఏమి అక్కర్లేదు, యేసయ్యంటే చాలే అని చెప్పి అనుకున్నాడా? దేవుని ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఆయన రచించినటువంటి మోషే ద్వారా కదా ధర్మశాస్త్రం ఇచ్చింది. కృపయుగానికి ఎవరి వల్ల వచ్చింది? యేసు ప్రభు వాళ్ళు వచ్చింది. మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఆ మోషే చెప్తున్న మాట, పెద్దవాడైనప్పుడు ఆయన మెచ్యూర్ అయిపోయాక, మైండ్ మెచ్యూర్ అయ్యాక ఏం తెలుసుకున్నాడు? రాజాకు నాకు వద్దు, ఏదో ఒక సంబంధ పాప భోగాలు నాకు వద్దు,
ఏం కావాలి? యేసే నీతి విషయమైన క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడో. దేవుని అల్పకాల పాప భాగం అనుభవించడం కంటే దేవుని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే. ఈ రోజు ఎవరైనా ప్రధానమంత్రిగా అవుతాయి అంటే చక్కగా ప్రధానమంత్రి అవడానికి ఎన్నో రకరకాల కూలగొట్టిస్తుని ప్రధానమంత్రిగా అయిపోయి సిద్ధపడతారు. ఓకే, ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే ఎంతో రకరకాల అన్ని సిద్ధపరిచేసుకుంటుంటారు. కానీ ఉన్నది కోరుకొని, ఉన్నదే వదులుకొని, ఉన్నదే నాకు వద్దు అనుకుంటుంటూ దేవుని ప్రజలకు దేవుని రాజ్యం కొరకు ముందు కలగబోయి బహుమానమునందంట దృష్టించి అతడు నాకు ఇవన్నీ వద్దు అనుకున్నాడు. వెంటనే ఇచ్చుకున్నాడు. విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాటిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి, మన ఐగుప్తుని ఎత్తుకొద్దు, ఐగుప్తుని విడిచి పరలోకాన్ని వెతుకుదాం. దేవుడి కొద్ది మాట్లాడతానని కూడా ఆస్వాదించింది కాక. ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. 3 మినిట్ దేని బిడ్డలారా, రేపు వచ్చే బుధవారం